ఏంటి మనం ఆత్మ పురోగమనంలోకి వద్దాం. సో, ఆత్మ పురోగమనం అనేది ఎప్పుడూ సదా జరుగుతూనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసినా, ఏం చెయ్యకపోయినా. అంటే నేను ధ్యానం చేసినా, చెయ్యకపోయినా ఆత్మ పురోగమనిస్తూనే ఉంటుంది. నేను శాకాహారం తిన్నా, మాంసాహారం తిన్నా సూడా ఆత్మ పురోగమనమే ఉంటుంది. ఎప్పుడు కూడా పురోగమనమే. కానీ నేను మాంసాహారం తింటూ, ధ్యానం చేయకుండా, అన్ని రకాల వ్యసనాలతో ఉంటూ, నేను అన్ని రకాల నెగెటివ్ ప్యాటర్న్స్, భయాలు పెట్టుకుంటూ, నేను చీకటి జీవితం జీవించాననుకోండి, నా పురోగమనం ఎలా ఉంటదంటే, ఒక పెద్ద లావుపాటి గొంగళి పురుగు మెల్లగా పాకుతది చూసారా? అది పాకుతూ ముందుకెళ్తుంది. కానీ ఎలా ఎళ్తుంది? మెల్లగా ఒక్కొక్క మిల్లీమీటరు, ఒక్కొక్క మిల్లీమీటరు, ఒక్కొక్క మిల్లీమీటరు ముందుకెళ్తది. మనం చేయాల్సిందేమో ఎంతో ప్రయాణం. ఇండియా నుంచి అమెరికాకి అనుకోండి. అంటే భూమికి ఇటువైపు నుంచి అటువైపుకి ప్రయాణం చేయాలి. ఈ గొంగళి పురుగు చేరుకుంటుందా లేదా? చేరుకుంటుంది అది కూడా. కానీ ఎప్పటికో చేరుకుంటుంది. ఆ ప్రయాణం అనేది చాలా చాలా మెల్లగా జరుగుతుందనమాట. అదే ప్రయాణం మనం ఫ్లైట్‌లో చేశామనుకోండి. అప్పుడెలా జరుగుతుంది ప్రయాణం? అప్పుడెలా జరుగుతుంది? సో, గమనం అనేది ఎప్పుడూ సదా ఉంటూనే ఉంటుంది. ఒక హిట్లర్ జీవితానికి కూడా పురోగమనమే ఉంటుంది తప్ప, తిరోగమనం అనేది ఉండదు. అంటే